అందరికీ జై శ్రీరామ్. నేను మిస్టర్ పరిగిపండ. కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కల్కి సినిమా గురించి ఎలాగూ వివరాలు చెప్తూ చాలా వీడియోస్, చాలా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే దానికంటే ఎక్కువగా ఈ కల్కి సినిమాలో ప్రభాస్ చేసిన కర్ణుడి పాత్ర గురించి చాలా గొప్పగా విషయాలు బయటకు వస్తున్నాయి. కొంతమంది కర్ణుడు అత్యంత పరాక్రమవంతుడు, మహాభారతంలో కర్ణుడే చాలా గొప్ప వీరుడు, అర్జునుడి కంటే చాలా గొప్ప వీరుడు, చాలా పరాక్రమవంతుడు, చాలా యుద్ధాలు గెలిచాడు అనే విధంగా చెప్తున్నారు. అదే విషయాన్ని కర్ణుడు గొప్పవాడే, ఓకే, కానీ కర్ణుడు ఇన్నిట్లలో గెలవలేదు. కర్ణుడు అసలు మహాభారతంలో చూస్తే చాలా సందర్భాల్లో ఓటమిని చవిచూసిన వాళ్ళల్లో కర్ణుడు ముందులో ఉంటాడు అనే విధంగా ఆయన చెప్పారు. కర్ణుడు గొప్ప యోధుడు, అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అంటున్నారు. అది ఎంత మాత్రము నిజం కాదు. అసలు మహాభారతంలో ఎక్కువసార్లు ఓడిపోయిన వీరుడు కర్ణుడు ఒక్కడే అని చెప్తున్నారు. అతను ఓడిపోయిన యుద్ధాలలో కొన్ని రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా చెప్తాను. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో ఓడిపోతాడు. దీనికి రెఫరెన్స్ ఆది పర్వం 189వ అధ్యాయం 10 నుంచి 22 శ్లోకాలు. ఇవి చదివితే అర్థమైపోతుంది. దాని తర్వాత ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడితో ఓడిపోతాడు. దీనికి రెఫరెన్స్ సభాపర్వం 30వ అధ్యాయంలో 18 నుంచి 21 శ్లోకాలు. అరణ్య పర్వంలో గంధర్వులతో ఓడిపోతాడు. దీనికి రిఫరెన్స్ 241వ అధ్యాయం 15 నుంచి 32 శ్లోకాలు. విరాట పర్వంలో అర్జునుడితో 3 సార్లు ఓడిపోతాడు. దీనికి రెఫరెన్స్ 50వ పర్వం 1 నుంచి 36 శ్లోకాలు, 60వ అధ్యాయం 1 నుంచి 27 శ్లోకాలు. ద్రోణ పర్వంలో అభిమన్యుడితో ఓడిపోతాడు. 40వ అధ్యాయం పూర్తిగా, 41వ అధ్యాయం 1 నుంచి 8 శ్లోకాలు. భీముడి చేతిలో చాలాసార్లు ఓడిపోతాడు. ద్రోణ పర్వం 14వ రోజు యుద్ధం 129వ అధ్యాయం నుంచి చదివితే అనేక సార్లు ఓడిపోయి పారిపోయినట్టు ఉంటుంది. అదే రోజు అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు. తర్వాత 17వ రోజు యుద్ధంలో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు. అభిమన్యుడి చేతిలో 2 సార్లు ఓడిపోయి యుద్ధం నుంచి పారిపోతాడు. ఇవి మచ్చుకు కొన్ని రెఫరెన్సెస్. కర్ణుడు మహాభారతంలో అందరికంటే గొప్ప యుద్ధవీరుడు కారు అని చెప్పడానికి. అయితే ఇంకా అతను ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఇవి తెలియక సీరియల్స్ చూసి, సినిమాలు చూసి కర్ణుడు గొప్ప అనుకుంటుంటే అది మీ ఆలోచనకి వదిలేస్తున్నాము. చరిత్రని వక్రీకరిస్తే చరిత్ర పాడవదు. ఎందుకంటే వక్రీకరించడానికి 10 మంది ఉంటే దాన్ని సరిదిద్దడానికి 90 మంది ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇలాంటి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వేదాలు కానీ, ఇలాంటి వాటిల్లో మనకి ఏమైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేయడానికి వేదాలను చదివి అధ్యయనం చేసుకున్న గురువుగారు గట్టిపాటి గారు, అలాగే చాగంటి గారు, వీళ్ళు ఉన్నారు. మనం వీరి కాలంలో ఉండడం మన అదృష్టం. హిందువుగా పుట్టిన నీకు హిందూ మతం గురించి కానీ, హిందూ పురాణాల గురించి కానీ ఏవైనా సందేహాలు కలిగితే ఖచ్చితంగా ఈ మహనీయులిద్దరిని ఇంకా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవచ్చు. అంతేగాని చూసిన దాన్ని, ఏదో కొత్తగా వచ్చిన దాన్ని, లేదా అందరూ ఒకటి చెప్తున్నారు నేను కొత్తగా చెప్తే ఇది ట్రెండింగ్ అవుతుంది, ఇది రూల్ అవుతుంది, నాకు కొంచెం కొత్త పేరు వస్తుందని, లేదంటే నెగిటివిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే నేను ప్రమోట్ అవుతాను అనుకునేవారు ఆ భ్రమలోనే ఉండిపోతారు. వెనక్కి తిరిగి చూస్తే నీ వెంట వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఏకాకిగా మిగిలిపోతారు. కాబట్టి ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటారు. అయితే ఇక్కడ ధర్మాన్ని నువ్వు రక్షించాల్సిన అవసరం లేదు, ధర్మాన్ని నువ్వు పాటించాలి చాలు. హిందువుగా నువ్వు జన్మించినందుకు నీ పూర్వీకులు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు పాటిస్తే చాలు, అది ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది. జై శ్రీరామ్.